హైలిటోసిస్ అనేది ఒక చాలా మందికి లైక్ చాలా బాదరింగ్ కంప్లైంట్ అది. ఎందుకంటే బికాస్ సోషలైజ్ అవ్వడానికి ఇట్స్ లైక్ చాలా స్టిగ్మా వస్తుంది హైలిటోసిస్ ఉన్న వాళ్ళకి. అక్యూట్ టాన్సిలైటిస్ కెన్ కాజ్ బ్యాడ్ బ్రెత్ అండ్ ఎనీ డెంటల్ ఇన్ఫెక్షన్స్, జింజివైటిస్ కానీ అని డెంటల్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ సైనోసైటిస్ వల్ల విల్ బి ఫ్రీక్వెంట్ పోస్ట్ నేజల్ డ్రిప్ అంటాం. లోపల నుంచి ఫ్లమ్ వస్తూనే ఉంటుంది పైనుంచి. అది కూడా ఇట్ కెన్ కాజ్ హెలిటోసిస్. స్నోరింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ నాయిజీ బ్రీతింగ్ టైప్ అనమాట. సో స్నోరింగ్ ఇట్ ఈస్ హెల్దీ స్నోరింగ్ కూడా ఉండొచ్చు. స్నోరింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిసీజ్. బేసిక్ స్నోరింగ్ వేరు, సివియర్ స్నోరింగ్ వేరు. సివియర్ స్నోరింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇది మిత్తనాలో లైక్ పీపుల్ ఆర్ సో మచ్ పర్టికులర్ అనాలో, స్పెసిఫిక్ అనాలో, దే ఆర్ సో క్రేజీ అనాలో, ఐ డోంట్ నో. బట్ లైక్ వాళ్ళకి హెడ్ బాత్ చేసినంత మాత్రాన, మీరు స్విమ్మింగ్ చేసినంత మాత్రాన వాటర్ లోపలికి వెళ్ళినా ఇట్ విల్ కమ్ అవుట్ ఆటోమేటికల్. అంతేకాని లోపల ట్రాప్ అయిపోయింది వాటర్, నాకు ఇంకా డెఫ్నెస్ వచ్చేసింది, లైక్ ఐ గాట్ సమ్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్స్ అ మిత్. Hello, hi everyone. So I am bringing you to the next podcast of the episode. సో ముందు మనం కాస్మెటిక్ ఇంకా ప్లాస్టిక్ సర్జన్తో ఎపిసోడ్స్ చేయడం జరిగింది. మీరు దాన్ని చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు, దాని నుంచి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఇంకా స్పెషాలిటీస్ మీరు అడగడం జరుగుతుంది. సో అదే విధంగా ఒక ఆలోచనతో నేను ద నెక్స్ట్ ఈఎన్టీ సర్జన్ని కూడా తీసుకొస్తే మీ ముందుకి బాగుంటుందని చెప్పేసి, సో ఐఎమ్ కాలింగ్ అపాన్ ద డాక్టర్ వెన్నెలా దేవరకొండ, ద ఈఎన్టీ సర్జన్ హూ ఈస్ వర్కింగ్ ఎట్ ఒమేగా కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఆమెను పిలవడం జరిగింది. సో దీని నుంచి మనం చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. లైక్ చాలా మన ఓన్ డెసిషన్స్ కానీ, చిన్న కోణంలో మనం ఈ యొక్క స్పెషాలిటీని చూడడం వల్ల కానీ, లేకపోతే మన ఓన్ ట్రీట్మెంట్స్ చేయడం, లేకపోతే మన యాన్సిస్టర్స్ చెప్పే ట్రీట్మెంట్ చేయడం, చాలా వరకు మిస్లీడ్ అయిపోతున్నాం. సో ఆ యొక్క డౌట్స్ అన్ని మనం ఈరోజు క్లియర్ చేసుకోవడానికి ఐఎమ్ ఇన్వైటింగ్ యూ అపాన్. సో హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ డూయింగ్? I'm fine. I'm happy to share general topics in the ENT, common ENT problems. I would like to talk today in detail. Okay. Since how long you have been in this field, ma'am? So I have 16 years of experience and I'm graduated from Rangaraya Medical College and did post graduation in Manipal Institute of Technology, Karnataka. So I'm in ENT, in the field of ENT since 16 years. Okay. Since 16 years. Before this, ma'am, Omega Hospitals? So I was working in Renova Hospitals. Okay. And I'm also a professor in Shadan Medical College. Okay. You have been dealing here regarding the ENT and regarding to the adults and pediatrics also? Yeah, I deal both adult and pediatric ENT and also head and neck problems, like problems related to head and neck cancers. Okay. So I'm trained in that field also. Okay. How does difference between the adult ENT specialty and the pediatric specialty? See, coming to adult ENT and pediatric ENT means the anatomy will be almost same. Like there is no difference in anatomy, but like coming to the ear, so suppose the structures related to the ear, like eustachian tube and all, the eustachian tube is angled in adults, whereas a wide horizontal tube is present in infants. Like that, anatomical variations might be there. So we need to know in detail. So pediatric ENT దగ్గరికి వచ్చేసరికి we have to know, like we deal with pediatric apnea, we deal with pediatric otology cases like cholesteatoma, that means diseases of the ear, and also we deal with pediatric sinusitis, we deal with pediatric causes of nasal obstruction like deviated nasal septum. So we do the pediatric septoplasty. And coming to we can do the pediatric tracheostomies to facilitate airway in the child.
అంటే కొన్ని చైల్డ్‌కి లారింగోమెలేషియా అని కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హ్మ్. సో, అప్పుడు ఆ చైల్డ్‌కి హ్యాస్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. సో, దే కెనాట్ బ్రీత్. సో, అలాంటి ఉన్నప్పుడు వర్సనింగ్ కేసెస్‌లో వి డు పీడియాట్రిక్ ట్రేకియోస్టమీ ఆల్సో. ఓకే. అదేంటి ఓకే. అది అంటే పీడియాట్రిక్ ట్రేకియోస్టమీ అండ్ అడల్ట్ ట్రేకియోస్టమీ అంటే ద డిఫరెన్స్ ఈస్ పీడియాట్రిక్ వచ్చేసరికి ద కార్టిలేజెస్ ఆర్ వెరీ ఫ్రెజైల్, సెన్సిటివ్ కంపేర్ టు ద అడల్ట్. సో, వీ హావ్ టు డూ మెటిక్యులస్ డిసెక్షన్, మెటిక్యులస్ రిపేర్ అండ్ ఆల్. So, it needs a like proper training in that field. దట్ మోస్ట్ So, కేర్ గాని utmost care. So, I am trained in that aspect also. So, we do lot of pediatric cases. We Okay. do pediatric adenoidectomies, pediatric tonsillectomies, we do pediatric foreign body removals, pediatric bronchoscopies. So we are doing for foreign bodies in the bronchus. So these are all pediatric related problems in ENT. ఓకే. So we have all the like equipped OTs we have to deal all the pediatric cases. దిస్ ఇస్ వాస్ట్ స్పెషాలిటీ It is a సో vast ఫార్. speciality. ఓకే. It is like a subspecialty of ENT. Pediatric ENT is a subspecialty of ENT. అగైన్ ఇన్ ద ఏంటి మళ్ళీ Yeah, mali పెడియాట్రిక్ pediatric. వచ్చేది See, సెపరేట్ pediatric. సబ్ స్పెషాలిటీ. See, we see many pediatric ఓకే. cancers also, which is related to head and neck, like pediatric అది మీరు చేసే lymphomas. ట్రైనింగ్ బట్టి అది Yeah, ఓకే. like you have to be trained. You have to Trained, get who is more exposed to interested. all such cases frequently. Then only we can treat. ఓకే. ఓకే. Right. అసలు ఇప్పటివరకు నేను చూసిన స్పెషాలిటీస్ గానీ జనాలకు తెలిసింది గానీ ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లైక్ Yeah, I గ్యాస్ట్రో know. సర్జన్ లేకపోతే నెఫ్రాలజిస్ట్ యాజ్ అ పర్టికులర్ ఇలా ఉంటది See, ఆప్థమాలజిస్ట్ అని right చెప్పేసి. now, actually, I'm very sorry to say that ENT Yes. కి ఇంకా అంత అవేర్నెస్ జనాలకి లేదు. సో ఇప్పటికీ ENT ప్రాబ్లం అయితే పీపుల్ గో టు పీడియాట్రిషియన్ ఆర్ జనరల్ ఫిజిషియన్. సో అక్కడ కొంచెం డయాగ్నోసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ దే ఆర్ నాట్ దే డోంట్ నో లైక్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ ENT ప్రాబ్లమ్స్. సో ఎడినాయిడ్కి వచ్చేసరికి పీడియాట్రిషియన్ కెనాట్ ఐడెంటిఫై ద ఎడినాయిడ్. వీ కెన్ ఐడెంటిఫై ద ఎడినాయిడ్ based on the x-rays or endoscopies. వాళ్ళకి endoscopies అలాంటివి pediatricians they never use. ఓకే. So right now my intention is today's talk is to create ENT awareness Yes, among yes, the public. definitely. So when to come to the ENT surgeon, when to go to other specialties అనేది ఆ అవేర్నెస్ రావాలి అందరికి. సో ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసరికి క్రానిక్ స్టేజ్ లో వస్తారు, తర్వాత వస్తారు. సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ట్రీట్ సమ్ టైమ్స్. సో ఈఎన్టీ అనేది లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అ సర్జికల్ స్పెషాలిటీ. సో ఇట్స్ లైక్ వీఆర్ ENT ఫిజిషియన్స్ టు యాజ్ వెల్ as ENT surgeons. So we can diagnose ENT problems in a better way compared to pediatricians and other specialty doctors and surgeons. ఓకే. ఓకే. ఈ కనెక్టివిటీ ఎలా ఉంటది మ్యామ్ లైక్ ఇయర్ నోస్ అండ్ టంగ్ Ear, nose, throat. థ్రోట్. Throat. ఓకే. So all three are interconnected. ఇప్పుడు nose problems ఉంటే ఇయర్ విల్ నాట్ గెట్ వెంటిలేటెడ్, డెఫ్నెస్ వస్తుంది. సో ఇయర్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే థ్రోట్ రిలేటెడ్ టాన్సిలైటిస్, అడినాయిడిటిస్ వల్ల ఇయర్ డిసీజెస్ రావచ్చు. సో ఎనీ ఇయర్ ఆర్ నోస్ ఆర్ థ్రోట్ ప్రాబ్లమ్ ఉంటే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఆల్ ద త్రీ. ఓకే. We have to rule out all the pathology of all the three systems. So they are all are interconnected. ఓకే. ఓకే. ద ప్యూర్ డయాగ్నోసిస్ మీద డిపెండ్ అయి ఉంటది ఏంటి అనేది. ఏంటి అండ్ మోర్ ఓవర్ ఎలాంటి స్టేజెస్ లో వస్తూ ఉంటారు మ్యామ్ మీ దగ్గరికి? లైక్ అంటే మీరు ఇప్పుడే మీ ఇప్పుడు అంటే చెప్పారు ఇప్పుడు ఇంటెన్షన్. అంటే రైట్ నౌ ఎడ్యుకేటెడ్ వాళ్ళు దే నో లైక్ వెన్ టు కమ్ టు ద ENT ఫిజిషియన్ ఆర్ సర్జన్. బట్ కొంతమంది లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, సో ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్, దే మే నాట్ నో ఇన్ డీటెయిల్. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హెల్ప్ ద పబ్లిక్. బట్ ఎలా వస్తారు అంటే లైక్ ఇట్ డిపెండ్స్. లైక్ కొంతమంది క్రానిక్ స్టేజెస్ లో వస్తారు. క్రానిక్ స్టేజెస్ లో అయినా ఇఫ్ యూ ఐడెంటిఫై ద డిసీజ్ ప్రాపర్లీ వీ కెన్ ట్రీట్ ఇట్ అనమాట. సో అంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు పీడియాట్రిక్ టాన్సిలైటిస్ కానీ ఎడినాయిడైటిస్ కానీ యాంటీబయాటిక్స్ వాడి రిపీటెడ్ వచ్చేసారు. సో దే గెట్ ఫెడ్ అప్, ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అవ్వదు. సమ్ పీపుల్ ఈవెన్ వర్స్ ఏంటంటే దే గో టు అదర్ హోమియోపతీస్, అదర్ క్వాక్స్. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. వాళ్ళకేమో దే డోంట్ ఫైండ్ ద సొల్యూషన్. ఇంకా అల్టిమేట్ గా దే ల్యాండ్ అప్ ఇన్ ENT. ఓకే. దెన్ So దే then కమ్. we have to like see actually there is no infection, blood lo em infection లేదు. There is some mechanical obstructions related to airway. We have to operate that. That is the
treatment protocol for your disease. So అప్పటిదాకా no pediatrician has advised me, no general physician has advised me అంట. So it's like it's not their fault also. ఫాల్ట్ It అని is కూడా కాదు. like they are unaware of the anatomy of the tonsil and adenoid. So we are aware of the all those things. So we are the better persons to treat pediatric adenoiditis or tonsillitis. అంటే లైక్ పేషెంట్స్‌కి లేకపోతే జనరల్ పబ్లిక్‌కి లైక్ వాట్స్ ద స్టిమ్యులస్ మ్యామ్? అంటే ఈ ప్రాబ్లమ్ ఉంటే వెళ్ళాలి అంటే లైక్ పెయిన్ మీద వాళ్ళు స్కేలింగ్ చేసుకొని రావాలా? లేకపోతే పెయిన్ మీద అని కాదు. ఓకే. ఇప్పుడు ఏదైనా నాట్ ఓన్లీ ఐస్ ఎంత ఇంపార్టెంట్లో ఇయర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దే ఆర్ ద ఆర్గన్స్ ఫర్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్. సో నోస్ అంటే ఇట్ ఈస్ ఫర్ ద నేసో ఫెరింజల్ ఎయిర్వే, నేజల్ ఎయిర్వే. సో ఏదైనా ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ ఈఎన్టీ మీన్స్ ఇయర్, నోస్, థ్రోట్. So that speciality itself is telling that you have to come to us for ear, nose, throat problems. Okay. So it's not like minor problems ayavachu, major problems ayavachu. So you can contact the doctor. Adem it's not harmful kada. It's like that. So you can clarify your doubts also. యాజ్ లైక్ కమింగ్ విత్ 3 థింగ్స్ ఇయర్, నోస్, టంగ్ అని చెప్పేది మనం ఫస్ట్ నుంచి ఒక ప్రొసీడ్యూర్‌లో వద్దాం. యాజ్ లైక్ ఇయర్ గురించి ఫస్ట్ మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇది దీనిలో చాలా మిత్స్, ఫ్యాక్ట్స్ ఉంటాయి. లేకపోతే చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. యాజ్ లైక్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ ఈజ్ ద మెయిన్ ససెప్టబుల్ థింగ్ అంటే చాలా మంది జనాలకి అంటే ఇది ప్రాబ్లం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. యాజ్ లైక్ జనరల్ బాత్ చేసుకొని వస్తాం, హెడ్ బాత్ కానీ నార్మల్ బాత్ కానీ, బట్ ద సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ గోస్ ఇన్సైడ్. కానీ ఎంత మనం కంట్రోల్ చేసుకున్నా లేకపోతే ఏం ప్రికాషన్స్ తీసుకున్నా సరే, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఇప్పుడు నాలాగే నాకు అంతగా తెలియకపోయినా తెలుసున్నా దే వైప్ అవుట్ సమ్, ఎలాగోలా కొంచెం వాటర్ వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటది. ఇది ఎంతవరకు అది ఒకవేళ ఎంతకి లీడ్ అవుతుంది లేదని తెలియదు. ఇది మిత్ అనాలో like people are so much particular అనాలో, స్పెసిఫిక్ అనాలో, దే ఆర్ సో క్రేజీ అనాలో, ఐ డోంట్ నో. బట్ లైక్ వాళ్ళకి హెడ్ బాత్ చేసినంత మాత్రాన, మీరు స్విమ్మింగ్ చేసినంత మాత్రాన వాటర్ లోపలికి వెళ్ళినా ఇట్ విల్ కమ్ అవుట్ ఆటోమేటికల్. ఓకే, ఓకే. అంతేకాని ఆ లోపల ట్రాప్ అయిపోయింది వాటర్, నాకు ఇంకా డెఫ్నెస్ వచ్చేసింది, లైక్ ఐ గాట్ సమ్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్స్ అ మిత్. ఓకే. సో మన ఇయర్ ఎనాటమీ, ఎక్స్టర్నల్ కెనాల్ అనేది దట్ ఎనాటమీ ఇస్ డిజైన్ లైక్ దట్. ఓకే. అది అంత అన్ని ఇప్పుడు వాట్ ఎవర్ ఫారిన్ బాడీస్ కానీ ఏదన్నా కానీ వ్యాక్స్ కానీ ఓకే. దానంతట అదే బయటికి వచ్చేయాలి. సో బట్ పీపుల్ ఏంటంటే కొంతమంది చాలా స్పెసిఫిక్ ఉంటారు. ఇయర్ హైజీన్ నుంచి కొంచెం కూడా వాటర్ వెళ్ళినా వాళ్ళు దే విల్ పుట్ ఇయర్ బడ్స్, దే విల్ పుట్ సమ్ సేఫ్టీ పిన్స్, వాట్ ఎవర్ వాళ్ళకి ఏమనిపిస్తే అది, పెన్స్, ఇంకా ఆ టవల్ ది పెట్టి లోపలికి చేసి ఇయర్ క్లీన్ చేయాలి. ఇయర్ అసలు క్లీన్ చేయక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ నీడ్ నాట్. కానీ కొంతమంది పేషెంట్స్లో ద నారోడ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అని ఉంటుంది. అలాంటి వాటిలో ఏంటంటే వ్యాక్స్ ఈజ్ అ ఫిజియోలాజికల్ mechanism. It's a physiologically produced by the wax glands in the canal. But ear అనేది it has external ear, middle ear, inner ear. So external ear లో wax glands ఉంటాయి, it secretes wax. ఆ wax అనేది మైగ్రేషన్ ఉంటుంది, it migrates. So that అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో అది బయటకు వచ్చేయాలి దాని అంతటా. కానీ కొంతమందికి బయటికి రాదు, అది ఇట్స్ లైక్ ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఇన్ దోస్ కేసెస్ స్మాల్ ఇయర్స్, నారో కెనాల్స్ ఉన్నప్పుడు లైక్ దే హ్యావ్ టు కమ్ టు ఈఎన్టీ సర్జన్స్. మాకు స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వీ కెన్ టేక్ ఇట్ అవుట్ ఈజీలీ. మీరు ఇయర్ బడ్స్ తో లోపల మెడిల్ చేసేసి అది తెద్దామని చూస్తారు, ఇట్ విల్ గో ఇన్సైడ్. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఇంకా దాంతో పాటు అది మీరు ఇంకా మెడిల్ చేసే కొద్దీ యూ కెన్ ఇంజ్యూర్ the skin of the external auditory canal, or they traumatize అయ్యి it causes ear infections. మళ్ళీ ఇయర్ బడ్స్ స్టెరైల్ గా లేకపోతే it causes ear infections, it causes fungal infections. దాని తర్వాత మళ్ళీ you have to use antibiotic drops, అవన్నీ యూజ్ చేసి it becomes complicated. ఈ డ్రాప్స్ కూడా చాలా యూజ్డ్ అప్ అయిపోతుంటారు. ఇయర్ డ్రాప్స్, don't be so particular about the ear hygiene. What I'm going to say is like if suppose డస్టే వెళ్ళింది, ఇదే వెళ్ళింది, ఇట్స్ లైక్ మన నేచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది బాడీలో.
హ్మ్. సో, అది మనం వాటర్ వెళ్ళిపోయినంత మాత్రాన ఇట్ గెట్స్ ట్రాప్డ్ అదేం కాదు. ఓకే. సో, ఇట్ విల్ కమ్ ఔట్ ఆటోమేటికల్లీ బికాజ్ హుహు. ఇట్ ఈస్ వైడ్ కెనాల్స్ ఉంటాయి కాబట్టి. సో, అలా ఎప్పుడైతే మీకు వ్యాక్స్ హుహు. కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, ఐ కెనాట్ హియర్ అలా ఉన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ఈఎన్టీ సర్జన్. కొంతమంది ఏంటంటే మెడికల్ షాపులకెళ్తారు. వాళ్ళు ఏవేవో డ్రాప్స్ ఇస్తారు. సమ్ హుహు. డ్రాప్స్ ఆర్ రియల్లీ ఓటోటాక్సిక్. హ్మ్. అవి అవాయిడ్ చేయాలి. సో, ఓకే. నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ ద మెడికల్ షాప్ పీపుల్. హుహు. సో, వాళ్ళేంటంటే దే డోంట్ నో ద ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ద పాథాలజీ తెలీదు. ఏవేవో డ్రాప్స్ ఇస్తారు. సో, ఇట్ కెన్ ఎఫెక్ట్ ద ఇలా హియరింగ్ టూ. ఎందుకుంటది మ్యామ్? ఐ డ్రాప్స్ అండ్ ఇయర్ డ్రాప్స్ ఒకటే కలిపే ఉంటది. లైక్ కానీ అంటే ఆ! కొన్ని స్టాండర్డ్ ఇప్పుడు సిప్రోఫ్లాక్సిసిన్ అంటే ఐ ఉంది, ఇయర్ ఉంది. బట్ హుహు. యూ కెనాట్ కామన్ ఇయర్ డ్రాప్స్ యూజ్ చేయడానికి లేదు. కొంతమంది చేయడం. జెంటామైసిన్ అనేది ఉంటాయి. హ్మ్. ఆ జెంటామైసిన్ ఇయర్ డ్రాప్స్ అవి బ్యాన్డ్ బికాజ్ దే ఆర్ ఓటోటాక్సిక్. ఓకే. దే కెన్ కాజ్ డెఫ్‌నెస్. ఓకే. సో, కొంతమంది సోలీ వ్యాగ్, కొంతమంది ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏదో నాకు పర్స్ హ్మ్. వస్తుంది అంటే ఎవరో మెడికల్ షాప్ వాడు టర్పంటైన్ ఆయిల్ డ్రాప్స్ ఇస్తాడు. హ్మ్. వ్యాక్స్ డ్రాప్స్ అదే వ్యాక్స్ అని అవి లోపల పెడతారు. ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి కాంప్లికేట్ అయిపోయి వస్తారు. ఓకే. సో, ఓకే. అన్‌లెస్ మీకు ఏమీ నాలెడ్జ్ లేనప్పుడు బెటర్ కమ్ టు ద డాక్టర్ అండ్ డిస్కస్ విత్ హిమ్ అండ్ గెట్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ ఇన్ టైమ్. అది నేను చెప్పేది. హుహు. Like don't depend on the Google or don't depend on the ఆహా! medical shop people. Yeah, ఓకే. ఓకే. quacks, they're of not much use అని. అంత పర్టిక్యులర్‌గా హైజీన్ అయితే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దట్స్ అండ్ వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ పేరెంట్స్ ఏంటంటే, పేరెంట్స్ చాలా పర్టికులర్ ఉంటారు స్కూల్ గోయింగ్ కిడ్స్‌కి. హ్మ్. ఇంకా లోపల పెట్టి క్లీన్ చేసేస్తూ ఉంటారు, క్లీన్ హ్మ్. చేసేస్తుంటారు. చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా హ్మ్. ఇచ్చింగ్ అది వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వ్యాక్స్. ఓకే. ఆ ఒక్కొక్కసారి డిస్కంఫర్ట్ ఫీలింగ్. డిస్కంఫర్ట్, కొంతమంది యూస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్, టింపానిక్ మెమరీ రిట్రాక్షన్ వాళ్ళకి ఒకసారి ఇచ్చింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి డ్రై స్కిన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ కాజెస్ ఇచ్చింగ్. చిన్న పిల్లలు ఇచ్చింగ్ వస్తుంది. ఎలర్జిక్ హుహు. రైనైటిస్‌లో ఇచ్చింగ్ వస్తుంది. సో, అలాంటి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఏదో ఇచ్చింగ్ వచ్చేసింది. సో, నేను క్లీన్ చేసేయాలి. చిన్న ఓకే. ఇన్ఫాంట్స్, మంత్స్ బేబీస్ వస్తుంటారు నా దగ్గరికి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. డోంట్ ఆ! ట్రై ఆ! టు క్లీన్ అని నేను చెప్పేది. ఇన్ రివర్స్ మనమే హార్మ్ చేసేవాళ్ళం హార్మ్ అవుతున్నాం. జేస్తాము. వాళ్ళకి ఇంకా ఏంటి, కొంతమందయితే పేరెంట్స్ లిటరల్లీ ఆ ఇయర్ బడ్ పోక్ అయిపోయి, లోపల హ్మ్. పెర్ఫరేట్ అయిపోయి, అక్కడ లోపల ఇరుక్కుపోయి, సో, చాలా అవస్థలు అయిన కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, అందుకని డోంట్ బి సో స్పెసిఫిక్ అబౌట్ ద ఇయర్ ఎంత హైజీన్. వాక్స్ వస్తుంటే అంత క్లీన్ అవుతుంది అనుకోని డోంట్ చెప్పేసి బి ఇంకా అలా అని. చేస్తున్నారు. ఇంకొకటి ఇయర్ హైజీన్ మించి స్పెసిఫిక్ వద్దన్నాను అని ఓకే. ఓకే. కొంతమంది కిడ్స్‌ని కేర్‌లెస్‌గా వదిలేస్తారు. వాళ్ళన్నీ లోపలన్నీ పెడుతూ ఉంటారు హ్మ్. ఇయర్‌లో. హ్మ్. హ్మ్. సో, యూ హావ్ టు కౌన్సిల్ యువర్ కిడ్స్ ప్రాపర్‌లీ అన్నమాట. జస్ట్ ఇన్ దట్. మానిటర్ లైక్ ఫారెన్ పార్టికల్స్ ఫారిన్ బాడీస్ ఎళ్తాయి. లోపల పెట్టేసుకుంటారు. పెన్సిల్ వాళ్ళకి తెలీదు. అలాంటి. అలా లోపల పెట్టుకున్నప్పుడు చెప్తున్నారు కిడ్ అంటే, హ్మ్. మీకేం కనిపించకపోతే అట్‌లీస్ట్ టేక్ టు ద ఈఎన్‌టీ డాక్టర్. హ్మ్. అప్పుడు హ్మ్. వాళ్ళు అట్‌లీస్ట్ ఎండోస్కోప్‌తో గానీ, స్పెషల్ ఓటోస్కోప్‌తో గానీ చూస్తారు. సో దట్ యూ కెన్ రూల్ ఔట్. ఎప్పుడు అవునవును. కిడ్స్‌లో అస్సలు డోంట్ నెగ్లెక్ట్. హ్మ్. వాళ్ళు హ్మ్. ఏమైనా చెప్పారంటే లోపల పెట్టుకున్నానని, ఇట్స్ బెటర్ టు ఆల్వేస్ రూల్ ఔట్. రూల్ ఔట్. అప్పటికప్పుడే వచ్చేస్తే అప్పుడు మనకేంటి సొల్యూషన్ అది చిన్నగానే ఉంటే అప్పటికప్పుడే అది తెలుస్తది. నేను చెప్పేది. అది వాళ్ళే చేస్తే ఇంకా లోపలికెళ్ళిపోయే ఛాన్సెస్ వాళ్ళంతట ఉంటాయి. వాళ్ళు బయటికి తీయడానికి ట్రై చేయడం. ట్రై చేస్తారు. ఆ! అవన్నీ ఇట్స్ లైక్ ఇట్ హ్మ్. విల్ నాట్ వర్క్. అది నేను చెప్పేది. ఓకే. ఓకే. చాలా మంచి గుడ్ అవుట్‌లైన్ ఇచ్చారు మ్యామ్. లైక్ కొన్ని ఆక్యుపేషన్స్‌లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ సౌండ్‌కి బాగా ప్రోన్ అవుతారు. కొన్ని ఆక్యుపేషన్స్ లైక్ ఓకే. హెడ్‌సెట్స్ పెట్టుకొని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, మ్యూజిక్ వాళ్ళున్నా కూడా యాహ్! వాళ్ళు కూడా ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవడం జరుగుతది? యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా ఆర్టికల్ కూడా రాసాను దాని మీద. ఓకే. ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ డివైసెస్ ఆన్ ద హియరింగ్ అనేది. ఓకే. సో, హియరింగ్ మీద అంటే పర్టిక్యులర్ డెసిబెల్స్ హ్మ్. లైక్ అబోవ్ 100 డెసిబెల్స్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హ్మ్. ద హ్మ్. ఇయర్ అనమాట. ఆఫ్టర్ 100 అని. సో, అబ్బా! యూ హావ్ టు బి వెరీ కాషియస్ ఇన్ దట్. హ్మ్. అంటే కమింగ్ టు ద ప్రొఫెషన్స్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో, కొంతమంది లైక్ కస్టమర్ లైక్ వాట్ యూ కాల్ తీసుకునే కాల్ ఆపరేటర్స్ సెంటర్స్‌లో వాళ్ళు. అవును. అవును. సో, 24/7 వాళ్ళు ఉండాలి. ఆ హెడ్ అవును. ఫోన్స్ పెట్టుకొని. సో, రియల్‌గా ఇట్ ఈస్ డామేజింగ్ ద ఇయర్, ఇన్నర్ ఇయర్ అనేది. హ్మ్. సో, ఇన్నర్ ఇయర్‌లో హెయిర్ సెల్స్ అని ఉంటాయి. హ్మ్. ఔటర్ హెయిర్ సెల్స్, ఆర్గన్ ఆఫ్ కోటి, దీస్ ఆర్ ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ హియరింగ్. అది ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఇట్ హ్మ్. క్యాన్ బి ఇర్రివర్సిబుల్ హియరింగ్ లాస్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనమాట. ఓకే. సో, ఓకే. ఇంత చిన్న ఏజ్‌లో కూడా ఐ హావ్ సీన్ ఫ్యూ కేసెస్ లైక్ సిగ్నిఫికెంట్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. హ్మ్. అదొకసారి వచ్చిందంటే హ్మ్.
ఇంకా ఈ రివర్సిబుల్ హియరింగ్ లాస్ అంటే లైక్ వీ కెనాట్ ఆపరేట్ ఆర్ అది మనం రివైవ్ చేయలేము. రివైవ్ సో చేయాలి. అది బెటర్. ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ యూ హ్యావ్ టు మోడిఫై యువర్ లైఫ్ స్టైల్. సో ఓకే. వెన్ ఎవర్ యూ వాంట్ టు టాక్ ఓవర్ ద మొబైల్ ఫోన్, బెటర్ టాక్ ఇన్ ద స్పీకర్ మోడ్ స్పీకర్‌లో ఉండాలి. అండ్ అవాయిడ్ ఆడియో డివైసెస్ అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెవర్ ఎవర్ యూజ్ హెడ్ ఫోన్స్ ఇన్ ద నాయిజీ ఎన్విరాన్మెంట్స్. ఇన్ ద Like నాయిసీ ఎన్వైరన్మెంట్. when you are ఓకే. traveling in a train. హ్మ్. So when you are traveling in a train, that itself is a noisy environment. ఆ! On top of that, వీళ్ళు ఫుల్ సౌండ్ పెడతారు హెడ్ ఫోన్స్ లో. ఇట్ ఓకే. ఈస్ లైక్ ఇట్ డ్యామేజెస్ ద ఇయర్. అచ్చా! ఎందుకంటే వెన్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ సైలెంట్, యూ డోంట్ నీడ్ దట్ మచ్ వాయిస్. అవును. అవును. అంత హార్మ్ఫుల్ అవ్వదు. ఇంటెన్సిటీ విల్ నాట్. అదే నువ్వు నాయిజీ ఎన్విరాన్మెంట్లో, రన్నింగ్ ట్రైన్స్లో, బస్సెస్లో, లైక్ ఎయిర్పోర్ట్స్లో, పబ్లిక్లో, ఇఫ్ యూ డోంట్ యూస్ ద హెడ్ ఫోన్స్ ఎట్ ఆల్, ఓకే. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ ఆల్సో ఇక్కడ లైక్ ఇయర్ హైజీన్ ప్లేస్ అ మెయిన్ రోల్. ఇయర్ హైజీన్ అంటే ఓకే. ఇయర్ ప్లగ్స్ కానీ హియరింగ్ డివైసెస్ కానీ దే హ్యావ్ టు బి క్లీన్. ఓకే. అవి లేకపోతే క్లీన్ లేకపోతే యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ అన్నెసెసరీ ఆర్గానిజమ్స్ ఇన్ టు ద ఇయర్. ఓకే. సో అంటే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ద ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ కెన్ డ్యామేజ్ ద స్కిన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. ఎందుకంటే అలా పట్టుకుని ఉంచుతాయి లోపల స్కిన్ని. సో స్కిన్కి ఆక్సిజన్ వెళ్ళదు, ఎయిర్ వెళ్ళదు. సో లైక్ వెంటిలేషన్ ఉండదు, హ్యూమిడిఫికేషన్ ఉండదు. ఆ ప్రెషర్ వల్ల మీకు ఆ స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్ కెన్ కాజ్ ఈడిమా ఆర్ దాని ఏమంటారంటే స్వెల్లింగ్ అనమాట. స్వెల్లింగ్ వచ్చి ఆటైటిస్ ఎక్స్టర్నా అనే ఇన్ఫెక్షన్. ఎందుకంటే యు ఆర్ పుట్టింగ్ దట్ ప్రెషర్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఆ ప్రెషర్ వల్ల యు ఆర్ డిప్రైవింగ్ వాట్ యు కాల్ ఎయిర్ ఎంట్రీ into the canal. అంతే. So automatically that physiological mechanism will be disrupted. ఓకే. So normal mechanism. So ear plugs pressure valla it can cause necrosis of the skin of the canal anamata. Kontamandi cinemalu hours together chusti, so they use headphones, earphones, even singers also for a long time when they are singing. So recently kontamandi professional singers kuda they are diagnosed with sensory neural hearing loss. So all these things you have to avoid. You have to give breaks when you are suppose software professionals కానీ any other అంటే teenagers, youngsters. So don't put these audio devices in your ears for a prolonged time, for a prolonged period. ఓకే. ఓకే. హౌ ఇస్ దిస్ కనెక్టెడ్ విత్ హార్ట్ స్ట్రోక్స్ అండ్ ఆల్? హార్ట్ స్ట్రోక్స్ అండ్ ఆడియో డివైసెస్ అంటే ఇట్స్ లైక్ వెరీ రేర్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద, అంటే నేను చెప్పేది ఎక్కువ బ్లాస్ట్ ఇంజురీస్ అని, అలా సడన్ లైక్ మెంబ్రెయిన్ కూడా రప్చర్ అయిపోతుంది అంత బ్లాస్ట్ ఇంజురీస్కి. సో అంత పెద్ద సౌండ్ వచ్చినప్పుడు మేబీ హార్ట్ అటాక్స్ అలాంటివి ఆ ప్యానిక్ లో రావచ్చేమో, కానీ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. దట్స్ వాట్ ఐ నో. ఇప్పుడు చాలా డివైసెస్ వచ్చాయి మ్యామ్. ఇప్పుడే మీరు ఇయర్ డివైసెస్ నాయిస్ క్యాన్సిలేషన్, అవుట్ సైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని వచ్చాయి. అవి వాడచ్చు. సో మీరు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ తీసుకున్నప్పుడు సుపీరియర్ క్వాలిటీ ని ప్రిఫర్ చేయండి. అంతేకాని జస్ట్ లైక్ నార్మల్ బేసిక్ హెడ్ ఫోన్స్ ఉంటే లైక్ ఇట్ కాజెస్ మోర్ డ్యామేజ్. కమింగ్ టు ద వైర్డ్ ఆర్ నాన్ వైర్డ్? వైడ్, నాన్ వైడ్, దే బోత్ ఆర్ సేమ్. కానీ వైడ్ అంటే హెడ్ ఫోన్స్ ప్లగ్ చేసుకోవాలి కెనాల్లో. లోపల డైరెక్ట్ కెనాల్లో మీకు ఇయర్ ప్లగ్స్ వస్తాయి, అవి మోర్ డ్యామేజింగ్. అది మన కెనాల్ స్కిన్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు అదే ఈ హెడ్ ఫోన్స్ ఉంటే ఇట్ ఈస్ బెటర్. రేడియేషన్ అంటారా? అంత రేడియేషన్ ఇయర్ ఫోన్స్ వల్ల కాదు, మొబైల్ వల్ల రేడియేషన్ హెడ్సెట్ ఉంది. రేడియేషన్ ఎప్పుడైతే ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడుతుంటారు, దట్ రేడియేషన్ కెన్ ఇంజూర్ ద ఇయర్. ఒక్కొక్కసారి బాగా అవర్స్ టుగెదర్ మాట్లాడుతూ ఉంటారు మొబైల్ ఫోన్, దట్ కెన్ కాజ్ డ్యామేజ్. సో ఆల్ దీస్ ఆర్ లైక్ అల్టిమేట్లీ ఇట్ కాజెస్ డ్యామేజ్ ద ఇన్నర్ ఇయర్. ఓకే. అంతే తప్ప వైర్డ్ అండ్ నాన్ వైర్డ్ డజంట్ గివ్ డిఫరెన్స్. అంటే వైర్డ్, నాన్ వైర్డ్ అంటే ఇయర్ ప్లగ్స్ వల్ల మీకు డ్యామేజ్ ఉంది వైర్డ్ లో. నాన్ వైర్డ్ వల్ల నేను చెప్పాను కదా, నాయిస్ క్యాన్సిలేషన్ ఎఫెక్ట్ లేని బేసిక్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సో దట్ క్వాలిటీ
లో క్వాలిటీ అవి బెటర్ అవాయిడ్ అని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ మనం ఇయర్ గురించి తెలుసుకుందాం. అండ్ కమింగ్ టు ద నోస్. టు ద హ్మ్. నోస్. నోస్‌లో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ సో మచ్ ఇన్ దిస్ థింగ్. బట్ హ్మ్. ఐ ప్రిఫరబుల్లీ నో ఈస్ లైక్ స్నీజింగ్, ఓకే. కఫ్ ఆర్ సంథింగ్ ఆర్ స్నోరింగ్ వాట్ ఐ కాల్డ్ ఈస్. నో, స్నీజింగ్ అండ్ స్నోరింగ్ అనేది డిఫరెంట్ ఎంటిటీస్. ఓకే. స్నోరింగ్ ఈస్ ఫ్రమ్ థ్రోట్. స్నోరింగ్ నో ఓకే. స్నోరింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ నాయిసీ బ్రీతింగ్ టైప్ అన్నమాట. సో బ్రీతింగ్. స్నోరింగ్ ఇట్ ఈస్ హెల్దీ స్నోరింగ్ కూడా ఉండొచ్చు. హెల్తీ స్నోరింగ్ స్నో ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిసీజ్. ఓకే. స్నోరింగ్ అనేది వేరు, బేసిక్ స్నోరింగ్ వేరు, సివియర్ స్నోరింగ్ వేరు. సివియర్ స్నోరింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఓకే. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇస్ డేంజరస్. హెల్తీ స్నోరింగ్ అంటే హెల్తీ మా? స్నోరింగ్ అంటే స్నోరింగ్ చేయని వాళ్ళు ఉండరేమో. లైక్ కొంతమంది హ్మ్. బాగా టయర్డ్ అయిపోయి, సో కొంతమంది డీప్ స్లీప్లో కూడా స్నోర్ చేస్తారు. హ్మ్. స్నోరింగ్కి డిఫరెంట్ కాజెస్ ఏంటంటే ఇట్ క్యాన్ బి అబ్స్ట్రక్షన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద నోజ్, అబ్స్ట్రక్షన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఓరల్ క్యావిటీ, ఓరోఫారింగ్స్, ఇంకా లోవర్ డౌన్కి వెళ్తే లెరింగోఫారింగ్స్ అంటాము, అంటే ఎట్ ద లెవెల్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్, ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఎపిగ్లాటిస్, ఇంకా లోవర్ డౌన్ వెళ్తే హైపోఫారింగ్స్. నెక్స్ట్ బేస్ ఆఫ్ ద టంగ్, మన లోపల బేస్ ఆఫ్ ద టంగ్, ఓకే. థిక్ బేస్ ఆఫ్ టంగ్ ఉంటే అక్కడ మనకి లోపల ఎయిర్వే చిన్నగా అవుతుంది, అప్పుడు అబ్స్ట్రక్ట్. స్నోరింగ్ రాదు. నోస్లో సిగ్నిఫికెంట్ డివియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ, పాలిప్స్ కానీ, ఓకే. అండ్ ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపోట్రోఫీ అని ఇలాంటివి ఉంటే నోస్ నేజల్ ఎయిర్వే నారో అవ్వచ్చు, ఓకే. అప్పుడు రావచ్చు. అలా డిఫరెంట్ కాజెస్ ఆఫ్ స్నోరింగ్ ఉంది. బట్ హౌ స్నోరింగ్ ఈస్ డిస్టర్బింగ్ ద స్లీప్ అనేది ఇంపార్టెంట్. అచ్చా. ఇప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్, సెసేషన్ ఆఫ్ బ్రీతింగ్ డ్యూరింగ్ ద స్లీప్, హ్మ్. హ్మ్. అది ఇట్ ఈస్ కాల్డ్ యాప్నియా. ఓకే. ఓకే. సో దట్ ఈస్ డేంజరస్. అంటే పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్ పడిపోతాయి. హ్మ్. 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 అవి ఎంత పడిపోతాయంటే అలా చాలా సిగ్నిఫికెంట్గా పడిపోయినప్పుడు పేషెంట్కి ఊపిరి అందదు. హ్మ్. సో హ్మ్. సడన్లీ దే చోక్ అండ్ దే గెటప్. హ్మ్. 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 అలా ఉన్నప్పుడు దే గెటప్ అనేది దే హ్యావ్ డిస్టర్బ్డ్ స్లీప్. అలా పడుకున్నప్పుడల్లా దే గెట్ డిస్టర్బ్డ్ స్లీప్. నెక్స్ట్ డే దే గెట్ టైర్డ్, దే హ్యావ్ హ్మ్. డ్రౌజీనెస్, దే హ్యావ్ ఫెటీగ్, దే కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ డైలీ యాక్టివిటీస్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. దానికి దిస్ ఏంటి మ్యామ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ సొల్యూషన్? యాప్నియాకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఒబిసిటీ, ఓకే. ఆల్కహాలిజం, డయాబెటీస్ మెలిటస్. వీటన్నీ వెళ్ళి హైపర్ టెన్షన్కి, స్ట్రోక్కి, స్మోకింగ్? కార్డియాక్. Smoking is not that. ఓకే. Mainly alcoholism అచ్చా. and obesity మెయిన్గా ఓకే. ఇవన్నీ. అండ్ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ 50, 60, 70 ఎక్కువ ఉంటే, హ్మ్. హ్మ్. సో ఇవన్నీ కంట్రిబ్యూట్ టు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనమాట. అది ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్ లైక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. హ్మ్. సో హ్మ్. హ్మ్. సాచురేషన్ పడిపోయి, సో అలా దీంట్లో టైప్స్ ఉన్నాయి మళ్ళీ. సెంట్రల్ యాప్నియా అంటే ఇట్ ఈస్ ఓవరాల్ వెంటిలేషన్ డ్రైవ్ ఈజ్ ఓన్లీ రెడ్యూస్డ్, అంటే ఓకే. బ్రెయిన్ నుంచి వచ్చే అది ఇది. సో అతనికి బ్రీతింగ్ మామూలుగానే ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ సిస్టమ్, అదే ఓవరాల్ వెంటిలేషన్ డ్రైవ్ ఈస్ లెస్, అది ఓకే. సెంట్రల్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏంటంటే దెర్ ఇస్ సమ్ anatomical obstruction in the airway, అది దట్ ENT surgeon has to diagnose it. ఓకే. ఓకే. అండ్ ఇట్ ఈస్ లైక్ ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కాన్సెప్ట్ ఏంటంటే పల్మనాలజిస్ట్, హ్మ్. ENT surgeon and cardiologist, we all work like a team, టీమ్. and we will diagnose the problem, and we identify the level of obstruction, sleep surgeon or ENT surgeon, and we do a drug induced sleep endoscopy, and it ఓకే. is a special procedure in relation to obstructive sleep apnea we perform in operation theater హ్మ్. to assess the level of obstruction. ఓకే. So that's ఇంట్రెస్టింగ్. how we identify. It's హ్మ్. not హ్మ్. like blindly snoring unte dangerous. That's not like that. హ్మ్. 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 Snoring, how far it is disturbing your sleep, అది ద important. సబ్జెక్టివ్ స్లీప్. Yeah, అది Patients important. itself. So Okay. we refer like sleep technician will do a test called polysomnography. Hmm. Hmm. It is called sleep study. We assess the different parameters like saturation, the pulse oximeter, like different Lung saturation, how is volume? the ECG, everything, lung volumes and muscle movements Hmm. Hmm. and Hmm. ocular movements, everything will be assessed with like separate channels untai with Okay. some special devices.
and we calculate apnea hypopnea index. We assess it. If it is more than 30, it is considered as risky. Okay. Below 15 is mild. Hmm. Mild దానికి ట్రీట్మెంట్ ఏంటంటే మోడిఫికేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, Lifestyle. లైక్ టు రెడ్యూస్, లైక్ మోర్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి, వెయిట్ రిడక్షన్, ఇవన్నిటితో వీ కెన్ లైక్ ట్రీట్ చేయొచ్చు. అదే మోడరేట్ గ్రేటర్ దెన్ 30 అవన్నీ వచ్చేసరికి, సో కార్డియోవాస్కులర్ ఇవాల్యుయేషన్, chest evaluation, all these things we have to do, and even we have to do a sleep surgery also if required. Sleep surgery and Sleep surgery means it is like a surgery we do with sophisticated instruments like co-blator. Okay. Or so to create more space in the airway. ఇప్పుడు ఓరోఫెరెంజల్ ఇన్లెట్ చాలా మూసుకుపోయి ఉంది, అతనికి గురక వస్తుంది, అదని వైడన్ చేయాలి. Right. సో వైడన్ చేయాలంటే వీ హ్యావ్ టు రిమూవ్ ద ఎక్సెస్ మ్యూకోసా, వాట్ ఎవర్. కొంతమందికి బేస్ ఆఫ్ టంగ్ చాలా థిక్గా ఉంది, ఆ బేస్ ఆఫ్ టంగ్ వల్లే మూసుకుపోతుంది ఓరోఫెరెంజల్ ఎయిర్వే. Okay. సో దెన్ వీ హ్యావ్ టు డూ ద బేస్ ఆఫ్ టంగ్ రిడక్షన్. అండ్ కొంతమందికి ముక్కు మొత్తం మూసుకుపోయింది, సో వీ హ్యావ్ టు డూ ఎదర్ పాలిప్ సర్జరీ ఆర్ లైక్ సెప్టల్ ఎండోస్కోపిక్ సెప్టోప్లాస్టీ, దోస్ కైండ్ ఆఫ్ సర్జరీస్ మే హెల్ప్. కొన్ని ఎపిగ్లాటిస్ అంటే ఒక వాట్ యు కాల్ ఇట్ ఇస్ లైక్ లీఫీ స్ట్రక్చర్ విచ్ ఈస్ అబోవ్ ద ఎయిర్వే. ఆ లీఫీ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది, సో వీ హ్యావ్ టు స్టిఫెన్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అప్. So we have some procedures called epiglotopexy. So there are different procedures according to the level of the obstruction. Okay, So that's nice, what nice. we do. Very interesting. And plastic surgery is like nose sharpening, septal So it is not sharpening. plastic, it is a cosmetic surgery, that it is called rhinoplasty. No, ma'am. My doubt is like, does this impact in this apnea or something? What I'm asking. No, see, and mainly external nose ఏమి, it won't hinder your airway. Okay. అంటే ఓన్లీ ఇంటర్నల్ నోస్ ఆర్ నేజల్ వాల్వ్ అబ్స్ట్రక్షన్ విత్ సిగ్నిఫికెంట్ సెప్టల్ డీవియేషన్స్, సిగ్నిఫికెంట్ టర్బినేట్స్ సైజ్ అవి చాలా పెద్దగా ఉన్నాయా, Okay. సో ఆల్ దీస్ థింగ్స్. సో ఎక్స్టర్నల్ బోన్ డిఫార్మిటీస్, ఎక్స్టర్నల్ నోస్ వల్ల డిఫార్మిటీస్ వస్తాయి, లైక్ క్రూకెడ్ నోస్ అని, డిప్రెస్డ్ నోస్ అని, హంప్ ఉన్న నోస్ అని. అంతే అంతే. తప్ప ఫిజియలాజికల్ గా ఎఫెక్ట్ ఏం అవ్వదు. ఫిజియోలాజికల్ గా అంటే ఇఫ్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ద నేజల్ వాల్వ్, ద నేజల్ వాల్వ్ ఇస్ వన్ మైన్యూట్ స్ట్రక్చర్ విచ్ హెల్ప్స్ ఇన్ నేజల్ ఎయిర్వే. అది అబ్స్ట్రక్షన్ అయితే ఏమన్నా దెన్ వీ హ్యావ్ టు ఇంటర్వీన్ అనమాట, సర్జికల్ ఇంటర్వెన్షన్. Okay. In a sports persons like in a boxing they indulge this. Yeah. See, blow on the nose, like frontal blow or lateral blow. వాళ్ళ బోన్స్ అని ఒక పక్కకు వచ్చేసి ఇట్ కెన్ కాజ్ నేజల్ అబ్స్ట్రక్షన్. దెన్ వీ హ్యావ్ టు డూ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఎనీ ట్రామా ఓవర్ ద నోస్. ఇప్పుడు బాక్సింగ్ అన్న ముందే ఇది మోర్ ఫ్లెక్సిబుల్ చేస్తారు కదా మ్యామ్, లైక్ బాక్సర్స్ లో ఇది ఎక్కువగా మళ్ళీ నేసల్ బ్లీడింగ్ అవ్వకుండా అని చెప్పేసి. Yeah, they may use some splints or something అనుకుంటా. Okay. బట్ యాజ్ సచ్ ఫ్రంటల్ బ్లో ఆర్ లేటరల్ బ్లో వల్ల కూడా బోన్స్ అంతా విరగచ్చు. వాళ్ళకి ఈడిమా స్వెల్లింగ్ వస్తే వీ డూ నేజల్ బోన్ రిడక్షన్. సో వీ రెగ్యులర్లీ డూ ఫర్ ట్రామా కేసెస్ అండ్ ఆల్. Okay, okay. And coming to the sneezing or like allergy kind of things. See, sneezing అనేది it's a protective reflex. Okay. Recurrent sneezing, we have to talk about recurrent sneezing. అంటే కొంతమందికి 20, 30, 20 అలాగ వస్తాయి, అది అలర్జిక్ రైనైటిస్ అంటాం. సో అలర్జిక్ రైనైటిస్ వీ హ్యావ్ టు, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ to decrease this intensity of allergy, and steroid nasal sprays, step by step protocol. Like it's not like first we battery of investigations ఇంత రాసేసి అది కాదు. That's what first depending history is important in every patient. కొంతమంది డస్ట్ అలర్జీ అంటారు. Dust అనాలి. Food So allergies try to కూడా ఉంటాయా? identify the allergen first Okay. and identify the triggers. సో అంటే మెయిన్ అంటే వేర్ ద పేషెంట్ ఈస్ లివింగ్, వాట్ ఈస్ హిస్ ఆక్యుపేషన్, హౌ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, సో వేర్ హీ స్టేయింగ్, ఎనీ పెట్స్ ఉన్నాయా, లైక్ పెట్ అలర్జీస్ ఉన్నాయా. కొంతమందికి బర్డ్స్ అలా ఉంటాయి ఇంట్లో, సో వీ డోంట్ నో. సో చుట్టూ హౌస్ చుట్టూ ఏమైనా ట్రీస్, పోలన్ సీజన్ అంటే పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సచ్ సీజనల్ అలర్జీస్. సో ఇంకొకటి పెరీనియల్ అలర్జీ అంటాం. పెరీనియల్ అలర్జీ అనేది ఇట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది, వాళ్ళకేం సీజన్ స్పెసిఫిక్ కాదు, త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది పెరీనియల్ అలర్జీ. ఇప్పుడు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో బికాస్ ఆఫ్ ద పొల్యూషన్
పొల్యూషన్ వల్ల మెయిన్గా ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, పాలిప్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి సిటీలో. సో ఎలర్జిక్ రైనైటిస్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే బెటర్ వేర్ ఎ మాస్క్ whenever you go on the two-wheeler, when you're exposed to the outside atmosphere, మెయిన్గా ట్రాఫిక్ ఏరియాస్లో. సో ఆ పొల్యూషన్ వల్ల కూడా అదొక ట్రిగ్గర్ కొంతమందికి అంటే క్లైమేట్ చేంజెస్ వల్ల. సో కొంతమందికి లైక్ సమ్ పేషెంట్స్ కెనాట్ టాలరేట్ క్లైమేట్ ఇన్ బెంగళూరు, సమ్ కెనాట్ టాలరేట్ సీ క్లైమేట్ చెన్నై అక్కడ. సో సీ క్లైమేట్ ఇంకా డేంజరస్ ఏంటంటే కొంతమందికి అస్సలు పడదు, దే గెట్ మోర్ స్నీజింగ్, దే ఆల్వేస్ రన్నింగ్ నోస్ వస్తూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఈవెన్ నోస్లో గడ్డలు కూడా పెరుగుతాయి, పాలిప్స్ అంటాం. సో సీ క్లైమేట్కి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో క్లైమేట్ వేరియేషన్స్కి, హ్యూమిడిటీ చేంజెస్కి దే గెట్ ఎలర్జిక్ రైనైటిస్ ఆఫెన్. అలా ఉన్నప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ అలర్జీ స్పెషలిస్ట్. అలర్జీ స్పెషలిస్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ పల్మనాలజిస్ట్, దే కెన్ కన్సల్ట్ ఈఎన్టీ ఫిజిషియన్ టూ. సో ఈఎన్టీ ఫిజిషియన్ విల్ డయాగ్నోస్ అండ్ the signs of allergy. ENT వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేజల్ అలర్జీ లైక్ పేల్ నేజల్ మ్యూకోసా, బాగీ నేజల్ మ్యూకోసా, always running nose, and to rule out allergic sinusitis, they even advise the coronal CT scan of paranasal sinuses. అప్పుడేమైనా కొంతమందికి సైనసైటిస్ ఉండొచ్చు, పాలిప్స్ ఉండొచ్చు. సో డీటెయిల్డ్ ENT ఎగ్జామినేషన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ అలర్జిక్ రైనైటిస్ అన్నమాట. నేసల్ బ్లీడింగ్ ఎప్పుడు అవుతూ ఉంటుంది? నేజల్ బ్లీడింగ్ అనేది ఇట్స్ లైక్ అదొక కంప్లీట్ డిఫరెంట్ దిస్ థింగ్. దాన్ని ఎపిస్టాక్సిస్ అంటాము. దేర్ ఆర్ సిస్టమిక్ కాజెస్ ఆఫ్ ఎపిస్టాక్సిస్, లోకల్ కాజెస్ ఉంటాయి. లోకల్ కాజెస్ అంటే చిన్నపిల్లలు ఏదో ఒకటి ఫింగర్ ప్రిక్కింగ్ అంటారు, ఫింగర్తో ఇలా 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 అంటూ ఉంటారు. అక్కడ ఒక ఏరియా ఉంటుంది, లిటిల్స్ ఏరియా, విచ్ ఇస్ anteriorly situated at the anterior inferior end of the nasal septum, that can cause anterior epistaxis mainly in kids, pediatric age group. దానికి వరి అవ్వాల్సిన అవసరం, దానికి వరి అవ్వక్కర్లేదు, కానీ ఒక్కొక్కసారి సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ లిటిల్స్ ఏరియా దగ్గర డిఫరెంట్ ఆర్టరీస్ అన్ని కలుస్తాయి. సో అది వీళ్ళు ఊరికే ఇలా 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 అనేసి ఫింగర్ ప్రికింగ్ చేస్తే అవుతుంది. పేరెంట్స్ గెట్ సో మచ్ యాంగ్షియస్. ఒక్కొక్కసారి రిపీటెడ్గా కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వీ డూ జస్ట్ అప్లై సమ్ కాటరీ in the OPD or apply some silver nitrate, so we stop. Chemical cautery అంటాం. కొంతమందికి ఏంటంటే ఫారిన్ బాడీస్ పెట్టుకుంటారు లోపల ఏదో ఒకటి. నోస్ ఫారిన్ బాడీస్ చాలా కామన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో. సో అవన్నీ పెట్టుకుని వస్తారు, దానివల్ల బ్లీడ్ అవ్వచ్చు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సిస్టమిక్ కాజెస్ మాకు మెయిన్గా ఏంటి ఎమర్జెన్సీస్ హైపర్ టెన్షన్. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్కి విపరీతంగా బ్లీడ్ అవుతుంది నోస్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మేము ఐసీయూలో అడ్మిట్ చేస్తాము, విల్ ప్యాక్ ద నోస్. ఎందుకంటే బీపీ అబౌవ్ 200, ఇట్ ఈస్ నాట్ అంటే సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ అవుతుంది. ఇంకా బ్లీడింగ్ కంట్రోల్ కూడా కాదు, ఒక్కొక్కసారి నోస్ని ప్యాక్ చేయాలి. ఒక్కొక్కసారి అయినా కంట్రోల్ కాకపోతే పోస్టీరియర్గా ప్యాక్ చేస్తాము ఫోలీస్ క్యాథీటర్తో. ఐసీయూలో పెట్టి పేషెంట్ని మానిటర్ చేయాలి. ఆ ప్యాక్ 24 to 48 hours దాకా తీయము, డిపెండింగ్ ఆన్ ద హైపర్ టెన్షన్ హౌ ఇట్ ఈస్ కంట్రోల్డ్ అనేది. సో కంట్రోల్కి వచ్చాక వీ కెన్ రిమూవ్ ద ప్యాక్, బట్ ద పేషెంట్ హ్యాస్ టు బీ ఆన్ ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్. అంటే యాజ్ లాంగ్ as ద ప్యాక్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద నోస్, పేషెంట్ హ్యాస్ టు టేక్ యాంటీబయాటిక్స్. లేకపోతే ప్యాక్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకా దెన్ కొన్ని కేసెస్ ఉంటాయి, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, 42 days అయిపోయింది. సో దెన్ వీ కెన్ స్లోలీ రిమూవ్ ద ప్యాక్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్ and we can identify the bleeding area with nasal endoscope. Nasal endoscopy అనేది రియల్గా ఇట్ revolutionized the field of ENT. So and we are doing everything under vision. It's not like we are not doing any blind methods. Before all in old age lo all blind methods of ENT ఉండేది. ENT surgery means it's like a blindly we used to do adenoidectomy. అలా. సో it is not like that. We are everything doing under vision with the endoscope, auto endoscope and nasal endoscopy we are doing. So we are doing even the microlaryngeal surgeries under vision, and we are performing the ear surgeries also with the endoscope. So because with the advent of endoscopes, so ENT అనేది it has become more advanced now. So బాడీలో ఇది లైక్ వేడి వల్ల కూడా అలాగే నేసల్ బ్లీడింగ్ అవుతుంది. అది ఇట్స్ లైక్ మిత్. వేడి వల్ల బ్లీడింగ్ వచ్చేది, అది చాలా మంది దగ్గర డ్రైనెస్ వల్ల.
ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది హై ఆల్టిట్యూడ్స్‌కి సడెన్‌గా ఫ్లైట్‌లోకి వెళ్తారు. హ్మ్. హై ఆల్టిట్యూడ్స్ వల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు. వి డోంట్ నో. హ్మ్. అండ్ సపోజ్ స్కిన్ బికమ్ డ్రైనెస్ వల్ల బ్లీడ్ అవ్వచ్చు. డ్రైనెస్ ఎప్పుడైతే హ్యూమిడిటీ తగ్గిపోతుందో సో స్కిన్ బికమ్స్ డ్రై అండ్ వీళ్ళు ఎక్కువ ఫింగర్ ప్రికింగ్ అలా చేస్తుంటే ఇట్ హ్యాస్ టెండెన్సీ ఆఫ్ బ్లీడింగ్. కొంతమందికి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద నోస్ కెన్ కాజ్ బ్లీడింగ్, సైనోసైటిస్. ఓకే. అప్పుడు బాగా ఈడిమాటస్గా వాస్కులర్, అసలు నోస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వాస్కులర్ స్ట్రక్చర్ బికాస్ ఇట్ ఈస్ సప్లైడ్ బై ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ సిస్టమ్స్ బోత్. సో అందుకని నోస్ ఎప్పుడు వాస్కులర్ ఏరియాని. అంతేగాని ఏవో లోపల పెట్టేస్తారు పిల్లలు ఇలా అంటే ఊరికే బ్లీడ్ అవుతుంది. ఓకే. ఓకే. సెన్సిటివ్ పార్ట్. సెన్సిటివ్ ఓకే. కమింగ్ టు దిస్ చాలా మంది ఎల్డర్ ఏజ్ గ్రూప్స్‌లో పల్మనరీ కండిషన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి లైక్ నైట్ టైమ్ బైపాప్ గాని, సీపాప్ గాని వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంటది. అంటే రెగ్యులర్‌గా ఈవెన్ పెట్టుకుంటుంటారు. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా యాప్నియాలో కూడా కూడా వి గో ఫర్ సీపాప్ ఫస్ట్, సీపాప్. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ప్రెషర్. పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ విల్ బి డెలివర్డ్ విత్ అ మాస్క్. కానీ అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్గా ఒక్కొక్కసారి నాట్ పాసిబుల్ టు టాలరేట్ సీపాప్ ఫర్ సచ్ లాంగర్ టైమ్. సో దెన్ హోల్ నైట్ అంటున్నారు. హోల్ నైట్ దే హ్యావ్ టు స్లీప్ లైక్ దట్, దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్. ఇలా అయితే ద పేషెంట్ బికమ్స్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ క్లాస్ట్రోఫోబియా అండ్ ఆల్ బికాస్ ఇట్స్ వెరీ బిగ్ మాస్క్. Then we will think of another alternate option, that is sleep surgery, to avoid the CPAP. Who are patients who are refusing CPAP, they can go for sleep surgery. Acha. The first priority, the attempt is going with CPAP. CPAP only. We'll counsel the patient first for CPAP. కానీ CPAP కొంతమందిలో వర్కౌట్ అవ్వదు, అప్పుడు they have to go for another option. Okay. Early coming to you, like in early stages. సో ఎర్లీ does it help స్టేజెస్ you? అంటే స్నోరింగ్ అనేది లేని వాళ్ళు ఉండరు మోస్ట్లీ. వెదర్ ఇట్ ఈస్ అ హెల్దీ స్నోరింగ్ ఆర్ సివియర్ మళ్ళీ ఫార్మ్ అక్కడికి ఆఫ్ వెళ్ళింది స్నోరింగ్ topic. ఆర్ apnea, అది అలా we will diagnose అనమాట. Okay. Like now, like actually multidisciplinary approach, like we are treating. It's not like it is related to only ENT surgeon. Even sometimes we involve ఇందాక మీరు mention dental, చేశారు. oral, maxillofacial surgery people also. వాళ్ళకి ఏంటంటే స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, లైక్ మ్యాండిబుల్ ని ముందుకు తీసుకొస్తాం ఆ లోపల స్పేస్ ఇంక్రీజ్ చేయడానికి. సో దే ఆర్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ TMJ dysfunctions బోన్ సర్జరీస్ కూడా కూడా apnea ఉన్నాయి, ఉంటది. అవన్నీ ఉన్నాయి. ఆ ఫీల్డ్ లైక్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని డెంటల్ అప్లయన్సెస్ ఉన్నాయి అవి స్నోరింగ్ రాకుండా అలా. సో ఆఫ్టర్ దట్ అదే TMJ ఉన్న వాళ్ళు కూడా CPAP వాడడం వాళ్ళకు కూడా సో suggest ఆల్ దట్ చేస్తారు. స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ ఆల్సో వి విల్ డయాగ్నోస్. ఓకే. అలాంగ్ విత్ దట్ వాళ్ళ టీమ్ తో కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేస్తారు. ఇట్స్ లైక్ అ టీమ్ అప్రోచ్ అన్నమాట. ఓకే. సో అగైన్ వి హావ్ వెంట్ టు దట్ స్నోరింగ్ వెళ్ళిపోయింది. అండ్ కమింగ్ టు దిస్ సైనస్ మ్యామ్, ద సో నేసల్ సైనస్ అనేది ఇప్పుడు కామనెస్ట్ కంప్లైంట్, ఎవరు చూసినా సైనస్ అంటున్నారు. సో వాట్ ఈస్ దిస్, Sinus లైక్ headache. ఎవ్రీవన్ ఈస్ సో క్యూరియస్ టు నో అబౌట్ దిస్ సైనసైటిస్. సైనసైటిస్ అనేది హెడ్ఏక్ అంటే మీకు దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్ హెడ్ఏక్? ఈజ్ ఇట్ ఎ డల్ ఏకింగ్ హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్, ఇంటాలరబుల్ హెడ్ఏక్? మళ్ళీ సివియర్ హెడ్ఏక్ అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మైగ్రెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్, నాసియా అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మైగ్రెయిన్. దెన్ ఇన్ సైనసైటిస్ అనేది అంత ఇంటాలరబుల్ హెడ్ఏక్ ఉండదు, డల్ ఏకింగ్ పెయిన్ విత్ హెవీనెస్ అలా ఉంటుంది సైనసైటిస్లో. సో ఇట్ క్యాన్ బి ఫ్రాంటల్ సైనసైటిస్, మ్యాక్సిలరీ. ఇక్కడ సైనసెస్ ఏంటంటే దే ఆర్ ద ఎయిర్ ఆక్యుపైడ్ స్ట్రక్చర్స్ ఇన్ ద స్కల్. దే గివ్ లైట్ వెయిట్ టు ద స్కల్. ఆ సైనసెస్ ఈస్ ఇఫ్ దే ఆర్ ట్రాప్డ్ విత్ సెక్రీషన్స్ ఆర్ సమ్ ఫ్లూయిడ్, అప్పుడు పేషెంట్కి ప్రాబ్లం. అంటే అక్యూట్ సైనసైటిస్లో ఫుల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అప్పుడు అక్యూట్ సైనసైటిస్ కెన్ బి ట్రీటెడ్, వీ నీడ్ నాట్ డూ సర్జరీ ఆన్ దెమ్. సో ఫస్ట్ ఎపిసోడే కొంతమంది సర్జరీ అడ్వైజ్ చేయడం, అది వి యూజువల్లీ నెవర్ డు. వి ట్రీట్ విత్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. ఎందుకంటే ఎక్కువ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్, స్టెఫైలోకోకల్ అలా ఉంటే వి ట్రీట్ విత్ యాంటీబయాటిక్స్. అక్యూట్ సైనసైటిస్ పీడియాట్రిక్లో చిన్నగా ఉంటాయి సైనసెస్ కంపేర్ టు అడల్ట్. పీడియాట్రిక్ సైనసైటిస్ అనేది క్యాన్ బి అక్యూట్ సైనసైటిస్, ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. అన్ట్రీటెడ్ సైనసైటిస్ కెన్ కాజ్ కాంప్లికేషన్స్, ఆర్బిటల్ ఐ ఇన్ఫెక్షన్స్, ఆర్బిటల్ కాంప్లికేషన్స్ రావచ్చు, ఇక్కడ బోన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో సైనసైటిస్ అనేది ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్.
ఓకే. క్రానిక్ సైనసైటిస్ అంటే రిపీటెడ్ అక్యూట్ ఎపిసోడ్స్. క్రానిక్ వచ్చేసరికి అప్పుడు వి ఐడెంటిఫైడ్ ఆన్ సిటీ nose and paranasal sinuses. See, we are in the era of CT scans, MRI, PET scans. ఆ! So X-ray is an outdated. హ్మ్. X-ray లో absence presence అదొక్కటే తెలుస్తుంది. ఇట్ విల్ నాట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ డీటెయిల్డ్ ఫిజిషియన్ ఆల్సో బ్రీఫ్‌గా. గోస్ ఫర్ ఎక్స్‌రే పిఎన్ఎస్. బట్ ఈఎన్టీ సర్జన్స్‌కి ఎక్స్‌రే పిఎన్ఎస్ అనవసరం. వీ హ్యావ్ టు అసెస్ ద type of sinusitis, how many sinuses are involved, and severity of sinusitis. We can assess only on CT. ఓకే. And also CT helps us to know the anatomical variations. అనటామికల్ వేరియేషన్స్ వల్ల కూడా సైనసైటిస్ వస్తుంది. అనటామికల్ వేరియేషన్స్ ఉంటే మనం ఎంత మెడికల్ ట్రీట్మెంట్ పెట్టినా సో వీ హ్యావ్ టు డూ సర్జరీ. సో సిటీపిఎన్ఎస్ అనేది ఇస్ అ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఓకే. ఇట్స్ లైక్ సిటీ అంటే అమ్మో చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ అనుకోవడానికి లేదు. ఎక్స్రేతో మనకేం పని జరగదు. ఇట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. ఓకే. ఓకే. ఇది మైగ్రేన్‌తో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మైగ్రేన్ అంటే కొన్ని ఇట్స్ లైక్ అ ట్రికీ. సైనసైటిస్ అండ్ మైగ్రేన్ కెన్ కోఎగ్జిస్ట్. ఓకే. రెండు కోఎగ్జిస్ట్ అవ్వచ్చు. సిటీలో చూసే సైనసైటిస్ ఉంటుంది, పేషెంట్ మైగ్రేన్. అలా ఉన్నప్పుడు సర్జన్ హ్యాస్ టు బి టాక్ట్ఫుల్. లైక్ ఫస్ట్ యూ ట్రీట్ ద సైనసైటిస్ అండ్ మైగ్రేన్. సో డోంట్ కౌన్సిల్ ద పేషెంట్ ఇమీడియట్లీ ఫర్ సర్జరీ. Like you, because the patient anyways is not going to benefit from your surgery. The headache will be the same. Only your that sinusitis gets relieved. Appudu patient will not be happy with the surgeon or physician. So first counsel him properly. If the sinusitis is severe, you have to assure him that I am only doing this surgery for sinusitis. It will not help you in the migraine. But still we have to treat migraine also accordingly. Migraine ki different levels of treatment unnai, different levels of drugs, starting from the like mild episodes nunchi severe episodes ki how we treat at different levels. ENT surgeon anedi will deal with migraine. Okay. So sometimes we involve neurologists also if there any neurological abnormality associated with migraine. So there are different types of drugs are available. సైనస్ హెడేక్ వాళ్ళకి ఎనీ క్విక్ రెమెడీస్ యూ వాంట్ టు సజెస్ట్? సైనస్ అండ్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఎనీ క్విక్ రెమెడీస్? క్విక్ రెమెడీస్ అంటే ఇప్పుడు చెప్తాను. సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు, ఆల్రెడీ దే హ్యావ్ ది డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అవన్నీ ఉంటాయి, ఆల్రెడీ ఎలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లం ఉంది, వెళ్ళి 24 hours ఏసీలో కూర్చుంటారు. సో దట్ ఏసీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ట్రిగర్ ఫ్యాక్టర్. ఓకే. Like exposure to outside allergies, pollutions, these are all trigger factors for sinusitis. చల్లటి chilled drinks తాగేస్తూ ఉంటారు. So they will get tonsillitis, they'll get nose obstruction, everything. So they come to us. So you have to identify the triggers and you have to avoid it accordingly. ఓకే. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ అది దేని వల్ల అనేది తెలియకుండా అదనమాట. అట్లీస్ట్ ప్రికాషన్స్ యూ హావ్ సెడ్. Deviated nasal septum is one predisposing factor for sinusitis. 90% of the population lo septum will be deviated to the left, but significant deviation can cause sinusitis because it blocks the sinus ostia in the nose, ante sinus openings in the nose. Okay, okay, nice, interesting. Coming to the throat part or something, దీనిలో I was with like a similar doubt everyone would have, I think so. దానిలో నాకు లాస్ట్ 2 months back or something, 1 month back, I used to be like hygiene, consciously hygiene, like నీట్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి అని చెప్పేసి రిగార్డింగ్ దిస్ బ్యాడ్ స్మెల్ ఆఫ్ ద ఓరల్ హెలిటోసిస్ అంటాం. హెలిటోసిస్ అనేది ఒక చాలా మందికి లైక్ చాలా బాదరింగ్ కంప్లైంట్ అది. ఎందుకంటే బికాస్ సోషలైజ్ అవ్వడానికి ఇట్స్ లైక్ చాలా స్టిగ్మా వస్తుంది హెలిటోసిస్ ఉన్న వాళ్ళకి. సో వాట్ అంటే బికాస్ మెయినీ బ్యాడ్ బ్రెత్ ఇస్ బికాస్ ఆఫ్ టాన్సిలైటిస్, సైనోసైటిస్, tonsillitis. Acute tonsillitis can cause bad breath and any dental infections. Okay. gingivitis కానీ అని డెంటల్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ సైనసైటిస్ వల్ల దెర్ విల్ బి ఫ్రీక్వెంట్ పోస్ట్ నేజల్ డ్రిప్ అంటాం, లోపల నుంచి ఫ్లమ్ వస్తూనే ఉంటుంది పై నుంచి, అది కూడా ఇట్ కెన్ కాజ్ హెలిటోసిస్. సో అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డెంటల్ హైజీన్, కేరీస్ టీత్, ఇవన్నీ కూడా దే కంట్రిబ్యూట్ ఫర్ హెలిటోసిస్. సో దానికి వీ డూ గార్గిల్స్, వీ డూ అది
అండ్ కొంతమందికి లైక్ సివియర్ గ్యాస్ట్రైటిస్ వాళ్ళకి ఇండైజెషన్. బర్బ్స్ ఎక్కువ రావడం అది. ఓకే, సో all these factors can contribute to halitosis. So proper oral and dental hygiene is important, and also identify the main causes, like what is the etiology behind the halitosis, and get treated అన్నమాట. ఓకే ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఒక అలవాటు కూడా ఉండదు, చూయింగ్ గమ్స్ వాడడం అలాంటివి. దట్స్ Chewing ఓకే. gums and chewing that gums okay? is okay. Like Okay. mouth fresheners and Mouth all they can fresheners use. we can use. But sinusitis, tonsillitis ఉంటే it has to be treated. Okay, okay. After the how is it related to the anything food related? ఫుడ్ రిలేటెడ్ అంటే బెటర్ ఆఫ్టర్ ఫుడ్ అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద హైజీన్ ప్రాపర్లీ అండ్ సో అండ్ అవాయిడ్ ఆల్ దట్ ఆయిలీ ఫుడ్స్ లైక్ అవి అవుట్ సైడ్ ఫుడ్, సో ఇట్ కెన్ కాజ్ ఇండైజెషన్ అండ్ ఆల్. Okay. సో And the అంటే most హెలిటోసిస్ అనేది ఇట్స్ లైక్ నాట్ అ సెపరేట్ డిసీజ్. not a disease, yes, It yes. is just a But a concern. complaint It's a concern. which can exist with sinusitis, gingivitis, or any like acute dental problems or acute tonsillitis. వీటితో పాటు అది ఉండొచ్చు. Okay. అది ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా హెలిటోసిస్ కూడా పోతుంది. పోతుంది. Okay. What's your call on thyroid, ma'am? Thyroid, yeah, I'm a thyroid specialist too. Okay, okay. So we nice. diagnose thyroid disorders. There are like hyperthyroidism, Hmm. hypo, and euthyroid state. Euthyroid state అంటే హార్మోన్స్ or in అంటే బ్యాలెన్స్డ్ అంటే కరెక్ట్ లెవెల్స్లో ఉంటాయి, దాన్ని యూథైరాయిడ్ స్టేట్ అంటాం. హైపర్ అంటే హార్మోన్స్ ఎక్కువ లైక్ విల్ బి ఎలివేటెడ్. Hyperthyroidism can cause anxiety, tremors, restlessness, and protrusion of eyes, palpitations. అవన్నీ వస్తాయి, అవి హైపర్థైరాయిడిజం. అది ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్ టూ. అండ్ థైరాయిడ్ అనేది ఇట్ ఈస్ అ డిజార్డర్, ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్. Metabolic hormones are produced by thyroid gland. This thyroid gland is situated in the midline of the neck. ఈ థైరాయిడ్ వల్ల చాలా లైక్ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి ఫీమేల్స్లో, లైక్ ఎనీమియా ఇన్ హైపర్థైరాయిడిజం, లైక్ మెనోరేజియా అంటే ఎక్కువ. ఇన్ హైపోథైరాయిడిజంకి వచ్చేసరికి ఒబిసిటీ రావచ్చు, అండ్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. So there will be hair fall Okay. and excessive weight gain. ఓకే, సో కొంతమందికి అసలు పీరియడ్స్ రావు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ హైపోథైరాయిడిజం. Okay. సో వీ డీల్ విత్ థైరాయిడ్ డిసార్డర్స్ యాజ్ వెల్. అండ్ సో హైపర్థైరాయిడిజంకి వీ గివ్ ద మెడికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ థైరాయిడ్ డిసార్డర్స్ మెడికల్ పార్ట్ పక్కన పెడితే, వాట్ ఈస్ ద సర్జికల్ పార్ట్? సర్జికల్ పార్ట్ అంటే డిఫరెంట్ థైరాయిడ్ డిసీజెస్, గడ్డలు వస్తాయి ఈ థైరాయిడ్ గ్లాండ్లో. దే ఆర్ కాల్డ్ నాడ్యూల్స్, థైరాయిడ్ నాడ్యూల్స్. అది ఒక నాడ్యూల్ ఉండొచ్చు, మల్టిపుల్ నాడ్యూల్స్ ఉండొచ్చు. అండ్ బోత్ ద థైరాయిడ్ లోబ్స్ ఆఫ్ థైరాయిడ్ విల్ బి ఎన్లార్జ్డ్. థైరాయిడ్ ఇస్ లైక్ అ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ విత్ టూ lobes, అండ్ రైట్ అండ్ లెఫ్ట్ Yes. మధ్యలో it gets like with the stalk. So when the thyroid gland is enlarged, it is called goiter. There are different multinodular goiter is there, and cold nodule, like solitary nodular goiter means one nodule. Multinodular means like different nodules. And thyroid cancers. So Omega itself like cure a lot of we are trained in different thyroid cancers treatment too. So by special we have a robotic technology too here, and it's specialized scans to identify the thyroid cancers. So we recently introduced a PET MR scan, which is largest in South Asia, it seems. So it precisely identify the cancer of thyroid. Okay. So papillary thyroid carcinoma, medullary thyroid cancers, and anaplastic. Papillary has a good prognosis. It is treatable. But medullary, anaplastic are the chala grave diseases. Anaplastic is the mortality rates are very high, survival rates are very low. Anaplastic. Okay. Endukani it infiltrates the trachea. Trachea means it's a windpipe. Windpipe. It infiltrates there. So anaplastic carcinoma is very dangerous. Papillary thyroid carcinoma can be treated with surgery. Follicular thyroid cancer can be treated. So but it has to be identified in the initial stage. And metastasis rakunda, and spread rakunda. So we deal with different kinds of thyroid diseases.
we operate for nodules, follicular nodule of thyroid. So we follow the Bethesda category, that is called histopathological classification. What we do is, if we identify the follicular nodule, we have to operate a kada అనేది క్వశ్చన్ మార్క్ ఎప్పుడు అందరికి. ఓకే సో ఆ నాడ్యూల్ ఏంటి, ఈజ్ ఇట్ క్యాన్సరసా కాదా, ఈజ్ ఇట్ సేఫ్? సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై విత్ టెక్నీషియన్ స్కాన్. అది కోల్డ్ నాడ్యూల్ అనేది ఇట్ కెన్ బి అ మెలిగ్నెన్సీ టు, ఇట్ కెన్ బి అ క్యాన్సర్ టు. సో వాట్ వీ డూ ఇస్, వీ రిమూవ్ ద నాడ్యూల్ అండ్ we Okay. on the table itself we అచ్చా send for frozen, అంటే we send for histopathology. If it is non-toxic, అంటే if it is not malignancy, we just remove that nodule. If it is malignancy, then we have to remove the other lobe also. ఓకే సో కంప్లీట్ థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేయాలి. అప్పుడు దెన్ పేషెంట్ హ్యాస్ టు టేక్ థైరాయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ లైఫ్ లాంగ్ if you are going for complete thyroidectomy. So depending on the disease, we do the hemithyroidectomy or total thyroidectomy, like ఓకే that. ఆన్ స్పాట్ But కూడా we మీరు see, we always try to preserve the normal thyroid. We never touch the normal Okay, thyroid gland. ఓకే ఓకే అండ్ కాస్మెటిక్ పర్పస్కి వస్తారు కొంతమంది, ఫీమేల్స్కి నాడ్యూల్స్ ఉంటాయి, అవి హార్మ్లెస్, క్యాన్సర్ కాదు, బట్ కాస్మెటిక్ పర్పస్కి అవి పెద్ద పెద్దగా ఈ నెక్ ఫుల్నెస్ అంతా క్రియేట్ చేస్తుంటే, సో వీ డూ ఫర్ కాస్మెటిక్. నౌ రీసెంట్లీ వన్ టెక్నిక్ హ్యాస్ కమ్, ఇట్స్ కాల్డ్ రేడియో ablation of the thyroid ablation with we do with aspiration, with robotic guided aspiration. We do that, ablate that thyroid tissue by specialized probe. We Okay. introduce following the whatever PET scan or MRI scan, and we what you call, we specialized probes, they ablate the tissue, విచ్ ఇస్ నాన్ ఇన్వేజివ్ non-invasive. We do with assistant like ENT surgeon and radiologist ఓకే will do together. So that is only for non-malignant nodules. అచ్చా అచ్చా For cosmetic purpose, we can do it on an outpatient basis. That is Okay. called thyroid Fast ablation. procedure. Yeah, thyroid ablation. But a little bit, it is expensive compared to the normal surgery, ఓకే but it is effective for non-toxic nodules. ఓకే ఓకే Yeah. వాట్ ఆర్ యువర్ సజెషన్స్ టు నాట్ టు గెట్ టు దాట్ స్టేజ్ ఒక See, సర్జరీ లెవెల్ స్టేజ్ సర్జరీ లెవెల్కి స్పెషలైజ్ అంటే నాన్ అయోడైజ్డ్ సాల్ట్, ఎక్సెసివ్ యూస్ ఆఫ్ గోయిట్రోజన్స్ లైక్ కాలీఫ్లవర్, క్యాబేజ్, కొంతమందికి ఇదే పనిగా తింటూ ఉంటారు. సో దాట్ హ్యాస్ టు బి అవాయిడెడ్. దే ఆర్ కాల్డ్ గోయిట్రోజన్స్, ఓకే విచ్ ఇంక్రీజ్ ద థైరాయిడ్ హార్మోన్స్. అచ్చా And consumption of iodized salt is always safe. And all these things. అండ్ కొంతమంది ఏరియాస్ బట్టి, ఎండమిక్ ఏరియాస్లో కొంతమందికి థైరాయిడ్ ఎప్పుడు ఉంటుంది అలా. ఓకే కొన్ని ఆటో ఇమ్యూన్ కాసెస్ కూడా ఉన్నాయి ఫర్ క్యాన్సర్స్. ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు దిస్ గైట్రోజన్స్ అండ్ ఆల్, మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కెన్ విచ్ కాస్ ఇస్ మోర్ ప్రివలెంట్ మ్యామ్, హైపో ఆర్ హైపర్? హైపో. హైపో ఇస్ ప్రివలెంట్. హైపర్ రేర్గా థైరాయిడ్ హార్మోన్స్ ఎక్సెస్గా ఉండడం అనేది రేర్గా అవుతుంది, బట్ హైపో ఇస్ వెరీ కామన్. అలాంటి ఆల్ వాళ్ళు- ఫీమేల్స్, మెనీ ఫీమేల్స్ సఫర్ విత్ హైపోథైరాయిడిజం అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ దీస్ డేస్. అలాంటి వాళ్ళు ఎక్సెసివ్ ఏం వెయిట్ చేయాలి? గెయిన్, ఒబిసిటీ అలా. ఓకే యా, ఓకే అలాంటి వాళ్ళు ఏం చేయాలి మ్యామ్? అలాంటివన్నీ ఇప్పుడు అందుకే ఇట్ లైక్ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది వీఆర్ డూయింగ్ ఇట్ ఎస్ అ పార్ట్ ఆఫ్ నార్మల్ హెల్త్ చెకప్. ఓకే మీ ఓకే హార్మోన్స్ ఎలా ఉన్నాయో మీరు చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఇటు అటు మీకే తెలుస్తుంది, ఫీమేల్స్కి తేడా తెలుస్తుంది, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఇమీడియట్లీ దే కెన్ కన్సల్ట్ ద గైనకాలజిస్ట్ ఆర్ ఫర్ ఈఎన్టీ సర్జన్ ఫర్ థైరాయిడ్ అసెస్మెంట్. ఓకే So if the hormones are in normal levels, no need to worry. If anything hypothyroid అని వస్తే కొంతమంది థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారు, 1 month వేసుకుని ఆపేస్తారు. అది టాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేశాక ఇట్ ఈస్ లైక్ డయాబెటిక్ హైపర్టెన్షన్ లాగా ఎవ్రీ డే యూ హ్యావ్ టు. కొంతమందికి దే డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్, కానీ ఈ అటు ఇటు డీరేంజ్ అయిపోయి, సో ఇట్ ఎఫెక్ట్స్ ద సిస్టమ్స్ ఇన్ అవర్ బాడీ. మళ్ళీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్తో అన్నీ వస్తారు. సో ఆల్వేస్ బెటర్ టు కీప్ ద హార్మోన్స్ ఇన్ కంట్రోల్. అది ఎప్పుడు 4-5 monthsకి ఒకసారి రెగ్యులర్ థైరాయిడ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ హ్యాస్ టు బీ డన్. అండ్ అప్పుడు దెన్ వీల్ అడ్జస్ట్ ద డోస్ అకార్డింగ్లీ, లైక్ depending on the body weight, we'll adjust the dose accordingly. Okay. Coming to the cancer things also, you onco.
thyroid deal with cancers more. we are dealing, and we are dealing Okay. the not only thyroid, we deal with Throat, head and neck head and neck cancers. Head and neck cancers are so common. So main గా ఇండియాలో అనేది క్యాన్సర్ has become an epidemic. పాండమిక్ టైప్ లో తయారైంది. ఎవ్రీ పర్సన్ ఇన్ అ ఫ్యామిలీ ఆర్ సఫరింగ్ ఫర్ సమ్ ఎనీ అదర్ ఏదో ఒక క్యాన్సర్, ఒకటి, ఏదో అవును. బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఆర్ సమ్ కోలన్ క్యాన్సర్. సో అన్నమాట. సో మేబీ లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, నో ఫిజికల్ యాక్టివిటీ, ఆర్ మేబీ కెమికల్ రిలేటెడ్ ఫుడ్స్ వాటి వల్ల అవ్వచ్చు. సో మనం ఇప్పుడు తీసుకుంటే సిన్స్ దీస్ 10 years తీసుకుంటే ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా మోర్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్. I don't know what it, but every person in the family gets affected by the cancer. Coming to head and neck cancers, mainly because of addictions, betel nut chewing, tobacco. ఫస్ట్ ఏం చెప్పారు betel nut, దానికన్నా ముందు tobacco. ఎడిక్షన్స్ ఓకే అదే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కి మెయిన్ గా ఎడిక్షన్స్, ఆల్కహాలిజం. ఓకే ఆల్కహాలిజం అంటే సోషల్ డ్రింకింగ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. చీప్ లిక్కర్స్ ఉంటాయి అండ్ డోస్ కి మించి ఎక్సెసివ్ ఆల్కహాలిజం, నాట్ లిమిటెడ్ డ్రింకింగ్, ఓవర్ డ్రింకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ cancers. Head and neck cancer అనేది కాంప్రమైజ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే బికాస్ సమ్టైమ్స్ we need to have to remove the tongue cancers ki half the tongue, it can alter the speech, they cannot talk, they cannot chew, they cannot eat. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంత హారబుల్ ఇంకోటి లేదు యాక్చువల్గా. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ టు ఈట్, బ్రీత్, ఇదంతా హెడ్ అండ్ నెక్ పార్ట్ లో. అక్కడ క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే దే సఫర్ లైక్ ఎనీథింగ్. సో అందుకని ఐ డోంట్ నో, దే నో ఆల్ దీస్ థింగ్స్ పీపుల్, బట్ స్టిల్ దే గో ఫర్ ఓవర్ డ్రింకింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్, మోర్ ఇంజూరియస్ దెన్ ఆల్కహాల్. Okay. Yeah. It burns the mucosa. Reverse smoking can cause hard palate cancers. Palate, tongue. Okay. So smoking is injurious. Smoking can cause lung cancers. So smoking is more injurious. Okay. And tobacco burns the mucosa. It traumatizes the mucosa. And sharp teeth can cause tongue cancers. అందుకని షార్ప్ టీత్, స్పైసెస్, స్పైసీ ఫుడ్, ఇరిటెంట్స్ లైక్ అండ్ what you call betel nut ఎందుకు అది, ఇట్ కెన్ కాజ్ ట్రామా టు ద మ్యూకోసా అనమాట. షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, అందుకని ఇవన్నీ కెన్ కాజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. సో హియర్ ఇన్ ఒమేగా we treat lot of head and neck cancers. Okay. You're more exposed to this. Yeah, more exposed. Okay. Who are which occupation, which level of economic groups are more prone to this, ma'am? So actually low socio-economic group are more prone for head and neck, but these days we are seeing in all groups, like educated people also. Like cancer అనేది చాలా కామన్ అయిపోయింది, like because we do a wide head and neck surgeries. We see starting from minor to major. As you are involving the head కూడా చేస్తారు కాబట్టి will you involve this neurosurgeons and all? No, head and neck అంటే we do mainly the cancer of the tongue, oral cavity, and tonsillar cancer, cancers of the pharyngeal wall, laryngeal cancer చాలా కామన్, hoarseness of voice వాటిలో వస్తుంది, థ్రోట్ క్యాన్సర్స్ అండ్ యూసోఫేగస్, ఫుడ్ పైప్ క్యాన్సర్స్. Okay. Does any singers or someone come to you like with any kind of సింగింగ్ కి క్యాన్సర్ కి అస్సలు కనెక్షన్ లేదు. Okay. సింగర్స్ కి వచ్చేవి వోకల్ నాడ్యూల్స్ అంటారు, చిన్న గడ్డలు, అవి క్యాన్సర్ కాదు. క్యాన్సర్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు జీన్ మ్యూటేషన్స్ అండ్ అడిక్షన్స్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు. అది సో ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే లైక్ ఇట్ కెన్ కమ్. ఇలాగా ఇప్పుడు ఈ ఆక్యుపేషన్స్ ఉంటాయి as like media people or singing or something who is more exposed to talking. Does that Talking కి anything cancer కి affect సంబంధం cancer కాదు, as like does that affect చేంజ్ ఆఫ్ anything? వాయిస్ రావచ్చు. Okay. సో దట్స్ వై నెవర్ ఎవర్ కీప్ యువర్ థ్రోట్ డ్రై. Right. ఆల్వేస్ యూ హావ్ టు కీప్ సిప్పింగ్ వాటర్. అంటే కొంతమందికి 1 hour 2 hours
పాడినా మధ్యలో you have to at least drink 1 glass of water in between so that Okay, the okay. throat will be moist. Okay, డ్రై okay. అయితే వోకల్ కార్డ్స్కి మీద ఎక్కువగా ప్రెషర్ పడితే ఇట్ కెన్ కాజ్ చేంజ్ hoarseness or change in voice. That's what we advise the singers to maintain vocal hygiene. That is called vocal hygiene. Voice rest ఇవ్వాలి, screaming. Like people scream for unnecessary reasons. అవును, అవును. You should never do that. Vocal polyp రావచ్చు. Polyp అంటే we have to operate that. అంటే కంప్లీట్ వాయిస్ చేంజ్ అవుతుంది. ఆల్కహాలిజం కెన్ అగ్రవేట్ hoarseness because alcohol is a irritant. So there are all these things contribute to change of voice. Okay, very nice, interesting. So we have covered a lot of things. It's like more over introduction. ఇంకా మనం పూర్తిగా Yeah, డెప్త్ we లో didn't కూడా go into the వెళ్ళలేదు. depth of the so- subject. Actually, so much is there. Yes, yes. So I was more keen to do the next episode also with you. Sure. So we'll be expecting a more detailed aspects regarding yeah. these So things one or related to your surgeries like and few all. topics we can select and I can Yeah. talk about them in detail. Sure. Thank you for coming and enlightening us with few more topics. So thank you so much, ma'am. Thank you. Thank you. Thank you